హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం వారు అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 అందిస్తారు. ఇప్పటి వరకు 19 విడతలుగా రైతులకు డబ్బులు పంపిణీ చేశారు. 2025 ఫిబ్రవరి 24వ తేదీన రైతుల ఖాతాల్లో 19వ విడత డబ్బులు జమ అయ్యింది. 9.8 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు 22,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రైతులు పీఎం కిసాన్ 20వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం 2025 మే జూన్ మధ్య విడుదల కానుంది. అయితే రైతుల చెల్లింపుల గురించి సమాచారం అందుకోవడానికి మొబైల్ నెంబర్ను తప్పక రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఒకవేళ నెంబర్ మారితే తప్పకుండా అప్డేట్ చేయాలి. అదెలానో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఎం కిసాన్ లబ్ధిదారులు మొబైల్ నెంబర్ను ఖచ్చితంగా అప్డేట్ చేయించాలి. ఫండ్స్ విడుదల తేదీల గురించి ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీలను రిసీవ్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ ఉండాలి. అలానే పేమెంట్స్కు సంబంధించిన సమస్యల గురించి అధికారులు తెలియచేయాలంటే అప్డేట్ మొబైల్ నెంబర్ అవసరమవుతుంది. కాబట్టి ముందు పీఎం కిసాన్ వెబ్సైట్ను అనగా pmkisan.gov.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోకి ఫార్మర్స్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి. ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ను అనగా pmkisan.gov.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోకి ఫార్మర్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి. ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ అనగా pmkisan.gov.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోకి ఫార్మర్స్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి. ఆ తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా కోడ్ను సరిగ్గా ఎంటర్ చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి. మీ వివరాలు కనిపిస్తే ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ కొత్త మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. వెరిఫికేషన్ కోసం మీ కొత్త మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేశాక అప్డేట్ ప్రాసెస్ పూర్తవుతుంది. కొన్నిసార్లు మీ వివరాలు కనిపించకపోవచ్చు. ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్లు తప్పుగా ఎంటర్ చేస్తే ఈ సమస్య రావచ్చు. మీ వివరాలను 1కి 2 సార్లు చెక్ చేసి మళ్ళీ ప్రయత్నించండి. ఓటీపీ అందకపోతే మీ నెట్వర్క్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోండి. సమస్యలు అలానే ఉంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అనగా సిఎస్సిలో కంప్లైంట్ చేయండి. లేదా మీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు ఏమైనా లోపాలు ఎదురైతే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. లేదంటే సహాయం కోసం పీఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్లకు అనగా 155261 లేదా 01124300606 నెంబర్కు కాల్ చేయవచ్చు. అలాట్మెంట్స్ కూడా గతంలో మాదిరిగానే 22,000 కోట్లు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కనుక మీలో ఎవరైనా సరే మీ యొక్క ఫోన్ నెంబర్ని మార్చినట్లయితే వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ను కూడా అప్డేట్ చేసుకోండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.